మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీనే కాదు, మామూలు జనాలు కూడా బాగా తరలి వస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళంతట వాళ్ళుగానే వచ్చి మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తామని, పార్టీకి సంబంధం లేదు. మేము కూరగాయల బండి లేకపోతే ఇంకొక బండి మేము ఈరోజు మా టీము చేస్తాము. స్టూడెంట్స్ నవీన్ అన్న మా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారు. మేము కంపల్సరీ నవీన్ అన్నకి మేము క్యాంపెయినింగ్ చేస్తామని వస్తున్నారు. ప్రజలైతే బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. నాకే షాకింగ్ ఉంది. నవీన్కి ఇంత ఫాలోయింగ్ ఉందని తెలుసు, కానీ ఇంత ఫాలోయింగ్ ఉందా అని అనేసి వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడుగానో ఒక అన్నగానో ఒక మన బాబాయ్ కొడుకుగానో ఎట్లాగైతే వాళ్ళు మనం ఫీల్ అవుతామో అట్లా చేసి మంగళహారతలు ఇచ్చి రిసీవ్ చేసుకొని మేము గెలిపిస్తాం తమ్ముడు, నువ్వేం తిరగాల్సిన అవసరం లేదు, మేము గెలిపిస్తాం, మా వాళ్ళకు కూడా మేము చెప్పి ఓట్లే ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు అని అంటే కేటీఆర్ గారు 2 ఏళ్లలో ఏమీ డెవలప్ చేయలేదని ఒక్కసారి ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటే 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? 10 ఏళ్లలో ఏమి? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే ఎంత పేరు, దేశము ప్రపంచము. జూబ్లీహిల్స్ అంటే అమ్మో చాలా రిచ్ ఫెలోస్ ఉంటారు, చాలా బాగుంటుందని. కానీ మేము గల్లీలు తిరిగి చూస్తున్నాం కదా ఎంత ఇదిగా ఉంది. 10 ఏళ్లలో అసలు అంటే ఈ మధ్యలో చేసిన కొన్ని పనులు తప్ప 10 ఏళ్లలో వీళ్ళు ఏం చేశారు? ఒక్కటి ఆయన ఆత్మవిమర్శన చేసుకుంటే అది బాగుంటుందని నా ఒపీనియన్. బై ఎలక్షన్ ఇది చాలా బాగా మంచి కిక్ ఇస్తుంది. నాకు అమెరికా నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. చాలా కాంపిటేటివ్గా ఉంది. ఏదేమైనా నవీన్ యాదవ్కే మా సపోర్ట్ అని చెప్పి అంటే సపోర్ట్ మాకు తెలుస్తుంది అక్కడ. చాలా బాగుంది, ఇట్లాగే ఉండాలి. నవీన్ డెఫినెట్గా ఒక 50,000 నుంచి 60,000 మెజారిటీ వస్తుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇది అంటే నేను ప్రజల్ని చూశాను కాబట్టి, ఓటర్లను చూశాను కాబట్టి నా పర్సనల్గా నేను చెప్పదలుచుకున్నాను.